ఇండస్ట్రీ. ఇక్కడ హిట్టే ప్రామాణికం. ఎక్కడ సక్సెస్ ఉంటే అక్కడే వాలిపోతూ ఉంటారు మేకర్స్. ప్రస్తుతం అదే పనిలో నేను కూడా ఉన్నాను అంటున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తారంటూ సిద్ధమైపోతూ ఉండటంతో మేము కూడా చూడ్డానికి సిద్ధం అంటూ రెడీ అయిపోతున్నారట మూవీ లవర్స్. చావా ఏ ముహూర్తాన విక్కీ కౌశల్ ఒప్పుకున్నాడో కానీ ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 12 రోజుల్లోనే ఏకంగా 500 కోట్లు వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు ఈ సినిమాపై మనసు పారేసుకున్నాడట ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఈ క్రమంలో ప్రేక్షకుల డిమాండ్ మేరకు తెలుగులో విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసింది గీతా ఆర్ట్స్. ఇక తెలుగు ఆడియన్స్ కి సినిమాని మరింత దగ్గర చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఏమిటన్నది మేకర్స్ బయట పెట్టాలి. ఇక తండేల్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడం వల్ల చావాకి రీచ్ మరింత పెరుగుతుందనడంలో సందేహమే లేదు. అయితే ఒక భాషలో భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాలు మరో భాషలో అదే స్థాయిలో అన్ని వేళలా సక్సెస్ అవుతాయా అంటే డౌటే. చూడాలి మరి బాలీవుడ్ బాక్సాఫీస్ పై విజయ పతాకం ఎగరేసిన ఈ మరాఠా యోధుడు తెలుగు నేలపై ఎలా ఘీంకరిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.